2025వ సంవత్సరంలో టీమిండియా జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ని 4-1తో కైవసం చేసుకున్న ఇండియా అదే జోరును వన్డేలలోనూ కొనసాగిస్తోంది. మొదటి 2 వన్డే మ్యాచ్ల్లో గెలిచి ఇప్పటికే టీమిండియా మంచి ఫామ్లో కనబడుతోంది. రేపు ఇంగ్లాండ్తో జరగబోయే 3వ వన్డేలోనూ విజయం సాధించి వన్డే సిరీస్ని క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే వన్డే 2-0తో కైవసం చేసుకున్న టీమిండియా 3వ వన్డేలో తుది జట్టులో కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 12న జరగబోయే 3వ వన్డేలో ఈ సిరీస్లో ఇప్పటి వరకు ఆడని రిషబ్ పంత్, ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్లను ఆడించనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్తో జరిగిన 2వ వన్డేలో సూపర్ సెంచరీతో కెప్టెన్ రోహిత్ శర్మ మంచి కంబ్యాక్ ఇవ్వడం ఇండియాకి కలిసొచ్చే అంశం. గత కొన్ని మ్యాచ్లలో రోహిత్ అతి తక్కువ స్కోర్కే అవుట్ అవుతూ వస్తున్నాడు. ఆదివారం జరిగిన మ్యాచ్లో 90 బంతుల్లోనే 119 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2023 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు రోహిత్ ఖాతాలో సెంచరీ లేకపోవడం పట్ల అతని అభిమానులు నిరాశకు గురయ్యారు. దాదాపు 15 నెలల తర్వాత రోహిత్ సాధించిన తొలి వన్డే సెంచరీ కావడం విశేషం. రోహిత్ సెంచరీతో కంబ్యాక్ ఇచ్చినప్పటికీ విరాట్ కోహ్లీ మాత్రం 2వ వన్డేలో సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యి నిరాశపరిచాడు. కోహ్లీ పుంజుకొని రాణిస్తేనే టీమిండియా జట్టుకు తిరుగుండదంటూ విశ్లేషకులు అంటున్నారు. ఫిబ్రవరి 18 నుంచి వచ్చే నెల 6 వరకు ఛాంపియన్ ట్రోఫీలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే రోహిత్, శుభ్మన్ గిల్ ఓపెనర్లుగా మంచి ఆరంభాన్ని ఇస్తున్నారు. ఇదే తరహాలో కోహ్లీ సైతం రాణిస్తే ఛాంపియన్షిప్ ట్రోఫీలో ప్రత్యర్థులకు చెమటను పట్టినట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు.